నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం నా కోసం సిలువలో మరణించారండి. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో చెప్పబడుతుంది, ఆయన మన దోషములను బట్టి అతిక్రమములను బట్టి నలుగగొట్టబడ్డాడు, దౌర్జన్యం పొందాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. నువ్వు నేను చేసిన పాపాలు, నువ్వు నేను అనుభవించవలసిన శిక్షని ఆయన అనుభవించాడు. మనం చేసిన పాపాలను తండ్రి ఆయన మీద మోపి ఆయన యొక్క మరణమును బట్టి దేవుడు నిన్ను నన్ను తండ్రితో సమాధానపరిచాడండి. మరి మన జీవితంలో, మీ జీవితంలో ఎన్నో గొప్ప శుక్రవారాలను మీరు చూసి ఉంటారు. ప్రతి గొప్ప శుక్రవారం రోజు మనం ఏం చేస్తాం? దేవుని యొక్క మరణాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉంటాం. దేవుడు మనకి దయచేసిన గొప్ప నిత్య జీవాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం కదా. అయితే దేవుడు ఈ దినాన మీతో ఒక విషయాన్ని పంచుకోమని అని నాతో చెప్పాడండి. అది క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి, అంటే ఆయన నా కొరకు, నా పాపముల కొరకు మరణించాడు, ఆయన నాకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, ఆయన వచ్చినప్పుడు నన్ను తనతో తీసుకుని వెళ్తాడు, ఆ యొక్క నిత్య జీవమునికి నేను వారసురాలను అని ఎవరైతే నమ్మి తమ నోటితో ఒప్పుకొని యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారిలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడండి. లేఖనముల ప్రకారము ఇది నిజం, సత్యం. అయితే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన నువ్వు క్రీస్తు యొక్క మరణముతో సమాన అనుభవం కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా? పునరుద్ధానుడైన క్రీస్తును కలిగి ఉన్న నువ్వు అదే పునరుద్ధానపు శక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నావా? క్రీస్తు యొక్క సువాసనగా ఉంటున్నావా? ఒక్కసారి రక్షింపబడిన మీదట మనం ఏమి చేయాలి? 1 పేతురు 2వ అధ్యాయంలో చెప్పబడుతుంది, 6వ వచనంలో, చీకటిలో నుంచి వెలుగునకు మనల్ని దేవుడు రప్పించింది ఎందుకంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేసేందుకంట. మనం పరిశుద్ధ జనము, ఆయన సొత్తైన ప్రజలముగా ఉన్నాం. విలువ కట్టి కొనబడిన వారమండి మనం. ఆయన తన యొక్క రక్తంతో మనల్ని సంపాదించాడు. ఎందుకు? ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేసేందుకు. ఎంతమందిని నువ్వు క్రీస్తు దగ్గరికి నడిపించి ఉన్నావు? ఎంతమందికి పరిమళ సువాసనని నీవు చూపించున్నావండి? మనము క్రీస్తు యొక్క పరిమళ సువాసనం కదా. మరి మన యొక్క సాక్ష్య జీవితము పరిమళించాలి కదా. మీ యొక్క సాక్ష్య జీవితం పరిమళిస్తుందా? మనందరం కూడా మన జీవితాన్ని ఎంతో ప్రేమిస్తున్నామండి, నిజమే కదా. అయితే లూకా 9వ అధ్యాయము 23 నుంచి 24 వచనాలు చదవండి ఒకసారి. ఎవడైనను క్రీస్తును వెంబడింపగోరిన యెడల అతడు తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిరోజు తన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. యోహాను 12వ అధ్యాయంలో చెప్పబడుతుంది, 12వ అధ్యాయము 24, 25వ వచనంలో, ఒక గోధుమ గింజ భూమిలో పడిన తర్వాత చనిపోకపోతే అది ఒంటరిగా ఉంటుంది, చనిపోతేనే అది ఫలిస్తుంది. ఎవడైనను తన ప్రాణమును ఇష్టపడిన యెడల దాన్ని పోగొట్టుకుంటాడు, ఎవడైనను క్రీస్తు కొరకు తన ప్రాణమును పోగొట్టుకుని యెడల దాన్ని కాపాడుకుంటాడు అని. చూడండి, మన జీవితాన్ని మనం ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాం. మన ఆశల వెంట పరిగెడుతూ ఉంటాం కదా. నేత్రాశ అయితే ఏమి, లోకాశ అయితే ఏమి, జీవపు ఢమ్మం అయితే ఏమి, వీటన్నింటి వెంట మన పరుగు జరుగుతూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటాము వాటి వెనకాల. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఫలించాలి అంటే సామాన్యమైన జీవితము, సాధారణమైన జీవితాన్ని జీవించేందుక దేవుడు మనల్ని తెలుసుకునింది. ఆ సూపర్ న్యాచురల్గా బతకాలండి మనం.
యేసుక్రీస్తును మాదిరిగా కలిగి మనం జీవించాలి. పునరుద్ధానపు శక్తిని కలిగి మనం జీవించాలి. మరి ఇలా జీవించాలి అంటే ప్రధానంగా ఏది అడ్డం వస్తుందో తెలుసా? మనమే, మన ఆశలే. భూమి మీద పడిన తర్వాతంట గోధుమ గింజ చనిపోవాలంట, అప్పుడే అది ఫలిస్తుందంట. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడుతుంది, క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవైను. పాత జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నామా? క్రీస్తును పోలి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? అసాధారణమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? ప్రత్యేకింపబడిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి ఎంత కాలం అయిపోయింది? అయితే ఎందుకు చూడండి, మనం మన జీవితాన్ని ప్రేమిస్తున్నాం అంటే మనలో చాలా మంది ఎలా ఉంటారు అంటే, దేవా నా చిత్తము బ్లెస్ చేయి అంటే, మై విల్ యువర్ వేస్. మన చిత్తాన్ని దేవుడు ఆశీర్వదించాలి, మన చిత్తమే జరగాలి అని మనం ఎప్పుడు ఆశపడుతూ ఉంటాం. కానీ తండ్రి నీ చిత్తము జరగాలి అని ఎప్పుడన్నా మనం దేవుణ్ణి అడిగుంటామండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తండ్రికి ఏం చెప్తున్నాడు ఆయన? ఆఖరికి 3వసారి ప్రార్థన చేసేందుకు వెళ్ళినప్పుడు, తండ్రి నీ చిత్తమే 3 సార్లు చెప్పాడు దేవుడు. నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే. సిలువలో ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. మరి దేవుడికి నీ ఎడ్ల నా ఎడ్ల చిత్తం ఏమిటి? ఒక గొప్ప ప్రణాళిక దేవుడు మీ జీవితంలో కలిగి ఉన్నాడండి. ఆ గొప్ప ప్రణాళిక జరగాలి అంటే నీలో ఉన్న అభిషేకము, నీలో ఉన్న ఆ యొక్క పిలుపు బయటకు రావాలి. ఆ సువాసన వెదజల్లబడాలి. అలా జరగాలి అంటే, దేవుని చిత్తము జరగాలి అంటే ఏం చేయాలి? మీరు చనిపోవాలి. అంటే నీ ఆశలు, మీ యొక్క చిత్తము చనిపోవాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క చిత్తము మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. తండ్రి నా చిత్తమే జరగాలి, నన్ను ఆశీర్వదించు అంటే దేవుని యొక్క చిత్తం జరగదండి. సామాన్యమైన జీవితాన్ని మీరు జీవిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే దేవా నీ చిత్తమే జరగాలి అన్నప్పుడు మన చిత్తాన్ని ఏం చేయాలి? మనము విరిచేయాలి. అదే కదా, ప్రతి దినము మనము మన సిలువెత్తుకుని దేవుణ్ణి వెంబడించాలి. అది ఎంతో కష్టం అండి. క్రైస్తవ జీవితం చాలా కష్టమైనది. క్రైస్తవుడుగా, నిజమైన క్రైస్తవుడుగా బ్రతకడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి దినము నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. ఆ ఉపేక్షించుకోవడము అందరికీ సాధ్యమైనది కాదు. అందుకే చెప్తారు, దేవుడు ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఎంతో మంది చూస్తారు, కానీ ప్రవేశించేది కొంతమంది. అయితే అదే లేఖనంలో చెప్పబడుతుంది, కీర్తనలు 4వ అధ్యాయంలో, ఇరుకైన మార్గంలో నాకు విశాలత కలుగజేసిన దేవుడు అని. ఆశపడుతున్నారా? మీరు ఎప్పుడైతే విరక్షబడతారో అంటే మీ యొక్క శరీరపు ఆశలని, మీ యొక్క చిత్తమును మీరు ఎప్పుడైతే విరుస్తారో అప్పుడు దేవుని యొక్క చిత్తం జరగడం మొదలవుతుంది. ఇది నిజము. మీ చిత్తమే పట్టుకొని కూర్చున్నారు అంటే దేవుని యొక్క చిత్తం జరిగేందుకు మీరు స్కోప్ ఇవ్వట్లేదు. మీరు ఒక కొత్త బైక్ కొనుక్కొని ఉన్నారు, ఆ బైక్ని ఇంట్లో పెట్టి తలుపులు వెనకాల పెట్టేసేసి తాళాలు వేసేస్తున్నారు. ఆ బైక్ బయటికి రావాలి అంటే ఎలా అండి? కుదురుతుందా? దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుడిచ్చిన తలాంతులను, దేవుడిచ్చిన వరములను అన్నీ మీరు కలిగి ఉన్నారు, కానీ వాటిని ఉపయోగించాలంటే మీ చిత్తం అడ్డొస్తూ ఉంది. కుదురుతుందా? కుదరదు కదా. చూడండి, బైక్ మీ దగ్గర ఉండొచ్చు, దాంతో మంచి ఫోటోలు తీసుకొని ఉండొచ్చు, దాని గురించి చాలా మంది దగ్గర ప్రగల్భాలు పలికి ఉండొచ్చు. ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి నా బైక్కి, ఈ కలర్ని నేను తీసుకున్నాను, ఇంత మైలేజ్ ఇస్తుంది, ఇలాంటి ఎన్నో విషయాలు మన స్నేహితులతోనూ, లేకపోతే బంధువుల దగ్గర, లేకపోతే మనకు తెలిసిన వారి దగ్గర, తెలియని వారి దగ్గర మనకున్న అభిషేకం గురించి, మనకున్న పిలుపుని గురించి మనం ప్రగల్భాలు పలకొచ్చు. కానీ నీ అభిషేకం వాడబడాలి అంటే, నీ పిలుపు అనేది జరగాలి అని అంటే నువ్వేం చేయాలి? దేవునికి సరెండర్ అవ్వాలి. నీ చిత్తం విరచబడాలి. మత్తయి సువార్తలో
మనందరికీ తెలిసిన భాగమేనండి. ఒక చిన్న పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయి. అయితే తన దగ్గర ఉండేవి కొన్నే, తన ఆహారంకు అతను తెచ్చుకొని ఉంటాడు. అయితే ఎప్పుడైతే ఆ కొన్నింటిని దేవుడికి ఇచ్చాడో, దేవుడు ఏం చేశాడండి, వాటిని ఆకాశం వైపు ఎత్తి ఆశీర్వదించి విరచి వడ్డించమని శిష్యులకు ఇచ్చాడు. ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న నీ టాలెంట్స్ అంటే నీ చిత్తం అనేది విరచబడుతుందో ఖచ్చితంగా ఫలింపు అనేది ఉంటుంది. అయితే నీ చిత్తం అనేది విరచబడకపోతే ఇప్పుడు ఈ స్థితిలో ఎలా ఉన్నావో అలానే ఉండిపోతావు. గమనించండి, మీకు ఇచ్చిన తలాంతులను బట్టి ఒక దినాన్ని మీరు లెక్క చెప్పాల్సి వస్తుంది. అయ్యా, నువ్వు చాలా కఠినస్తుడివి, విత్తని వాటిని కొయ్యవాడవు అని నాకు తెలుసు, అందుకు నేను నా తలాంతుని తీసుకెళ్ళి నేను భూమిలో దాచిపెట్టాను. ఈ విధంగా మనం చెప్పకూడదు. కాబట్టి మీ చిత్తాన్ని విరచండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పునరుద్ధానపు శక్తి కలిగిన జీవితాన్ని మీరు జీవిస్తారు. ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం మీ జీవితంలో మీరు పొందుకుంటారు. ఇహలోక ఆశీర్వాదం మాత్రమే కాదండి, పర సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని అలంకరించాలి అని నేను ఆశపడుతున్నాను. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అలంకరిస్తాడు. అయితే ముందుగా మీరు ఏం చేయాలి? మీ చిత్తాన్ని దేవునికి సమర్పించండి. విరచబడేందుకు ముందు లైన్లో నిలబడండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకోబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.